డబ్బులు చేరేసి కావాలి డబ్బులు చేసి కేటీ రామారావు గారు పిలుపు మేరకు 19వ తారీఖు నాడు బీసీ బంద్ తరఫున కోసం జగిత్యాల జిల్లా కూడా అందరం కూడా సన్నిధమై ఉన్నాం. బంద్కు మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అప్పుడు రిజర్వేషన్ చేసి అప్పుడు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం. అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేసి ఇలా కేంద్రంలో ఉండడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం జరిగింది. దానివరకు చీమ పుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ తీసుకుపోయి పక్క పడేసారు. దాన్ని తీసుకొని నా కాంగ్రెస్ ప్రభుత్వం 426 గ్యారెంటీలు ఇచ్చి 25 అయితే తప్పుకుంటున్నాడో బీసీ డిక్లరేషన్ అని చెప్పి మన నాయకులు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లేర్ చేసి దాన్ని ఒక నాటకం చేసి ఇవాళ రిజర్వేషన్ నేను కల్పిస్తున్నాను, రిజర్వేషన్ కోసం అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం కూడా మా పార్టీ కూడా ఒక మద్దతు చెప్పిందని చెప్పినా అది చట్టబద్ధంగా కాకుండా సవరణ చేయకుండా చేసి నచ్చిన ప్రజలను మబ్బు పెడతారు, బీసీలను కూడా మబ్బు పెడతారు. ఎందుకంటే 420 హామీలు ఎట్లా ప్రజలు మబ్బు పెట్టిండో దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక మబ్బు పెట్టే విధంగా ఏర్పాటు చేసి నచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు. కావాలని కూడా ప్రజలు మబ్బు పెట్టే విధంగా ఓ పద్ధతి లేకుండా ఓ సంవత్సరం జరపకుండా చేసింది కనుక దానికి వాళ్ళ 18 నాడు రాష్ట్రం అంతా కూడా బీసీ బంద్ కోసం నచ్చిన రాష్ట్రం అంతా కూడా ధర్నాలు అదేవిధంగా బంద్ ఏర్పాటు చేస్తున్నారు కనుక దానికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది. అన్ని ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అన్ని జాగాలను కూడా మద్దతు చేసడం కోసం ఇటు ధర్మపురి కానీ ఇటు రాయకల్ కానీ పెద్ద హెడ్ క్వార్టర్స్ కురుట్ల మెట్పల్లి అన్ని జాగాలను కూడా జగిత్యాలు కూడా ఏర్పాటు చేసి మద్దతు పూర్తి సహకారం ముందు మేము చేస్తామని చెప్పి ఇక్కడ పత్రికా మొత్తం తెలియజేస్తున్నాం. నమస్కరిస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి బీసీ సంఘాలు మరి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి విచ్చేసి 18న జరగబోయే బీసీలకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నందుకు ఆ యొక్క బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దానికి సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో పార్టీ అధ్యక్షులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా మరి కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నుండి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా బీసీల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని బీసీ సంఘ నేతలను అందరినీ తీసుకెళ్లి ప్రధాని గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇయ్యాల ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బీసీలతోటి చెలగాటమాడుతూ ఉన్నది. చెల్లని జీవోలను తీసుకొచ్చి మరి బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఆ జీవోల ద్వారా రిజర్వేషన్లు కానీ బీసీల హక్కులు కానీ ఏవి కూడా బీసీలకు రావాల్సినటువంటి మరి హక్కులు అవి పూర్తిగా కూడా మరి వాళ్ళకు రావు, న్యాయం జరగదు అని తెలిసి కూడా బీసీల మరి ఓట్ల కోసం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు అన్నింట్లో కూడా మరి మీకు ఇస్తామని చెప్పేసి ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్న తర్వాత మరి ఇలా ఓట్లతో బీసీ ఓట్లతోటేమో సీట్లో కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న తర్వాత మరి జీవోలు తీసుకొచ్చి మరి కోర్టులో వేయడం అవి చెల్లవని చెప్పేసి మరి కోర్టు తీర్పు ఇవ్వడం ఇవన్నీ కూడా జీవోలతోటి కాదు, రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ జరిగితే తప్ప మరి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు మరి న్యాయం జరగదు. కాబట్టి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు జరగాలంటే తమిళనాడు తరహాలో మరి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్లు 4కి 4 మీరు ఎప్పుడు మరి ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టినా కూడా మేమందరం కూడా
మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొదటి ప్రాధాన్యతగా మొదటి ఓటు మేమందరం కూడా వేస్తామని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలపడం, అదేవిధంగా మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రమణ గారు అక్కడ ఉన్నటువంటి కోపిలీశ్వరం మేమందరం కూడా బీసీ బిడ్డలుగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ బీసీల కోసం ఎప్పుడైనా కూడా పోరాడింది, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఆనాడు శాసనసభలో కూడా వీళ్ళు ఏదైతే మేము శాసనసభలో బిల్లు పెట్టినాం తీర్మానం చేసినాం అని చెప్పేసి చెప్పారో అది ఆనాడే కేసీఆర్ గారు కూడా పెట్టారు. ఈ లొల్లి అనేది శాసనసభలో పెట్టడం అనేది ఇక్కడ కేసీఆర్ గారు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ జరగాల్సిన చట్టం మాత్రం మరి పార్లమెంట్లో జరగాలి కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తా, నేను పోరాటం చేస్తా, అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు. కానీ ఏ ఒక్కరు తీసుకెళ్లకుండా కేవలం పార్టీ వాళ్ళే వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా చేస్తే కేవలం రాహుల్ గాంధీ గారిని పొగిడిందే తప్ప మరి రాహుల్ గాంధీ గారు కానీ వీరు కానీ ఎవరు కూడా వచ్చి మద్దతు పలకని దుస్థితి మనం చూసినాం. మరి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు అమర నిరాహార దీక్ష చేయండి, అఖిలపక్షంలో అన్ని పార్టీలను తీసుకెళ్ళి మరి మోడీ గారిని కలవండి, మరి పార్లమెంట్లో ఉన్నటువంటి మీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి గొంతు ఏమైందని చెప్పేసి బీసీల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదేమైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రమణ మేమందరం కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ బీసీల హక్కుల కోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డగా తెలియజేస్తాము. జై తెలంగాణ. చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ గారు, సోదరుడు సతీష్ గారు, తెలంగాణ రాష్ట్రంలోని బీసీజేఏసీ జస్టిస్ ఫర్ బంద్ అని చెప్పనేటువంటి కాలిస్తూ వివిధ రాజకీయ పక్షాలను కలిసి చేసేటువంటి విజ్ఞప్తిలో భాగంగా నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నర్ కేటీ రామారావు కలిసి బీసీజేఏసీ చేసిన విజ్ఞప్తి కనుక ఆర్ కృష్ణయ్య గారు, చాలా శ్రీనివాస్ గారు, సహచర మిత్రులు కలిసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల సాధన కొరకై పూర్తి స్థాయిలో మద్దతు కొడుతుందని చెప్పని తలపెట్టినటువంటి బంద్ విజయవంతం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా పాల్గొంటారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్వాతంత్ర సమయంలో బీసీల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. ఆనాడు కులవృత్తులు చేతి వృత్తులే ప్రధానంగా ఈ దేశానికి ఆదాయ వనరుగా ఉండే అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ ఏనాడు కూడా పట్టుకున్న పాపాన పోలేని విషయం స్పష్టంగా తెలుసు. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లి తెలంగాణను సాధించారు, అదే ఉద్యోగంతో ఈ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది. ఈ చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరగదు కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఇస్తున్నటువంటి హామీలకు అనుగుణంగా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అదేవిధంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా అని చెప్పినటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవోలను కూడా ఇవ్వాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా ఉండేటువంటి జగిత్యాల జిల్లా పెద్దలు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోని చివరి గ్రామం వరకు ఈ బంద్లో పాల్పంచుకునేటువంటి కార్యక్రమానికి విశ్లేషించడం ఈ రోజే మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. ఈ వ్యాపార వాణిజ్య వర్గాలను అదేవిధంగా వివిధ కులవృత్తులు చేతులు అందరూ కూడా ఉండేటువంటిది ఎల్లుండి బంద్కు మీరు ఇప్పుడే సన్నాహం అయిపోయి ఆ బంధు సహకరించాలని చెప్పని బీసీల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పిన సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పని ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని కాంగ్రెస్ పడిచినటువంటి ఎన్నికల డిక్లరేషన్ కామారెడ్డిలో ఏదుందో అందులో చెప్పిన అనుగుణంగా 1,00,000 కోట్లు ఏజెంట్లలో కేటాయిస్తామని చెప్పన్నారు. కేవలం 10,000 కోట్లే కేటాయించారు. ఈ 20 నెలల్లో 6,000 కోట్ల ఖర్చు అయింది. అంటే ఇంత మోసపూరితమైనటువంటి పరిపాలన సాగుతున్నది. అదేవిధంగా కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తామని చెప్పన్నారు. అంటే
అంటే చెప్పిన దానికి అనుగుణంగా ఏది కూడా చేయలేదు. రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉంటే 7 మంది మంత్రులు బీసీ బిడ్డల అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులలో కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% ఇవ్వాలా. ఈ విధంగా ఐపీఎస్ ఐఏఎస్ చేసేటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీలో కూడా కోరేది, గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆనాడు మీరు ఆమోదించలేకపోయినా నేటికైనా కానీ కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ బిడ్డలు కన్నెరేస్తే బీజేపీ కాలగర్భంలో కావడం ఖాయం. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ మీరు ఆ యొక్క బిల్లులను ఆమోదం చేయాలని చెప్పని రాజ్యాంగ సవరణ జరిపాలని చెప్పని 9th షెడ్యూల్లో పెట్టి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.